తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో కవయిత్రి, రచయిత్రి, సంస్కృత పండితురాలు డాక్టర్ శ్రీ కుప్ప విజయశ్రీ గారు ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, మీరు ఎంతో పరిశోధించి ఎంతో శ్రమకు వచ్చి మీరు చాలా అద్భుతంగా సహస్రనామాలకి, లలిత రహస్య సహస్రనామాలకి ఫలితాలు రాశారు. అవునండి. దేవి ఉపాసకులతో, పీఠాధిపతులతో అందరితో సంప్రదించి మరి వివరించారు. అది మా భాగ్యము. ఎందుకంటే ఫలితాలు రాయటానికి ధైర్యం ఉండాలండి, ధైర్యం ఉండాలి. ఇది ఒక సాహసమని అనుకున్నాను నేను. ఎందుకంటే వాళ్ళకి ఆశ చూపించినప్పుడు మనం అది శాస్త్రపరంగా ఉండాలి కదా. అందుకని కొంచెం సాహసించే నేను అందరినీ కూడా కనుక్కొని ఆ ఫలితాలన్నీ కూడా ఒక దగ్గర చేర్చగలిగాను అనమాట. మనమే పండితులం కాదు కదండి, అంతకు మించిన పండితులు ఎంతమందో ఉంటారు. వారితో కూడా మనం ప్రశ్నించుకోకూడదు కదా. ప్రశ్నించుకోబడే పరిస్థితిలో ఉండకూడదని శాస్త్రానుసారం ఈ నామానికి ఇది ఫలితం రాశాము అంటే అది శాస్త్ర సమ్మతంగా ఉందా లేదా అని 1-2 సార్లు నేను చర్చించుకొని, నాలో నేను తర్కించుకొని మరీ నేను అది అక్షరబద్ధం చేశాను. చాలా చాలా సంతోషం అండి. లలిత రహస్య సహస్రనామాలు 3 నామాల వరకు చెప్పుకున్నాం. అవునండి. ఈరోజు 4వ నామం గురించి వివరిస్తారా? తప్పకుండాను. మనము మొదటి 3 నామాలు పూర్తి చేసుకున్నాము. ఆ 3 నామాలకి ఫలితాలు కూడా చెప్పుకున్నాము. ఇప్పుడు 4వ నామం రాగస్వరూప పాసాఢ్య క్రోధాకారాంకుశోజ్వల. ఇప్పుడు రాగస్వరూప పాసాఢ్య క్రోధాకారాంకుశోజ్వల ఒకటే నామం. ఈ నామం చదివేటప్పుడు మనం ఎక్కడ ఆపకూడదు. 16 అక్షరాలు ఉంటాయండి ప్రతి నామంలోనూ. 16 అక్షరాలు అది నిరాటంకంగా చదివేసేయాలి. మధ్యలో బ్రేక్ ఇవ్వకూడదు. ఎక్కడా కూడా మధ్యలో బ్రేక్ ఇచ్చే ఇది నామాలు లేవు. ఎందుకంటే అర్థం మారిపోతుంది మనం అలా చదవటం వల్ల. అందుకని ఇక్కడ రాగస్వరూప పాసాఢ్య క్రోధాకారాంకుశోజ్వల అన్న నామం ఉందండి. ఏమంటే మీరు మాకు 2 ప్రయోజనాలు ఇస్తున్నారు. చెప్పండి. నామం చదవటం వల్ల ఫలితం చెప్తున్నారు. రెండోది, మేము గుడిలో, గోపురంలో, ఎవరైనా ఇంట్లో పారాయణలు చేస్తూ ఉంటాం. పారాయణలు చేసినప్పుడు కొందరు కొన్ని చోట్ల ఆపుతారు, కొన్ని చోట్ల కలుపుతారు. చాలామంది ప్రముఖులు చెప్తూ ఉంటారు, ఇలా ఆపద్దు, ఇలా చేయొద్దు అని. సరే అనుకుంటారు, అలవాటు చెప్పుని చదువుతూ ఉంటారు. ఇప్పుడు మీరు ఇలా చెప్తాం వల్ల అదొక ఉపయోగం ఉంటుందండి. ఎక్కడ చదువుతున్నా కూడా ఈ నామం ఇలా చదవాలి అనేటువంటి మంచి గుర్తు. నేను ఈ పుస్తకం శ్రీలక్ష్మి గారు, నేను ఈ పుస్తకం రాసేటప్పుడు 2 ప్రయోజనాలు మనసులో పెట్టుకున్నా. 2 ప్రయోజనాలు ప్రధానంగా. ఒకటేమో మనం సామాన్య ప్రజలందరికీ కూడా లలితా సహస్రం అంటే భయం పోగొట్టాలని ఒకటి. ఆ భయం పోగొట్టి వాళ్ళు ఈ నామాన్ని చదివితే మనకి ఇన్ని సమస్యల ప్రపంచంలోనే బతుకుతున్నారు కదా అందరూ. సమస్య అనేది కోటీశ్వరుడికి ఒకటే, భిక్షాధికారికి ఒకటే. ఇప్పుడు సమస్యలు అట్లా ఉన్నాయి ప్రపంచంలో. ఎవరికి ఏ సమస్య వచ్చినా ఈ నామం ఒకటి చూసుకొని చదువుకొని వాళ్ళు పారాయణ చేసుకొని ఆ సమస్యకి పరిష్కారం మన పుస్తకంలో కనిపించాలి అని గట్టి పట్టుదల నాకు ఒకటి ఉండింది ఈ పుస్తకం రాసినప్పుడు. రెండవది, ఇప్పుడు చాగంటి వారు, మన షణ్ముఖ శర్మ గారు, వీళ్ళందరూ కూడా ప్రజలకి చెప్పి పాపం వాళ్ళు ఎన్నిసార్లు టీవీలలో చెప్పారు, మీరు నామం చదివేటప్పుడు ఆపద్దు, అర్థం మారిపోతుంది, ఇలా చదవండి అని వాళ్ళు అక్షర నిబద్ధం చేసి కూడా వాళ్ళు పంచిపెట్టారు ప్యాంప్లెట్స్. అయినా కూడా ప్రజలకి ఆ చదువుతున్నప్పుడు భక్తి పారవస్యం ఒకటి, తొందరపాటుతనం ఒకటి, అర్థం తెలియదు కనుక ఎలా పడితే అలా చదివేయటం ఒకటి. అర్థం తెలిసిన తర్వాత అలా చదవలేరు, ఎవరు చదవలేరు. అందుకని ఈ అర్థం తెలిసినప్పుడు ఎలా పదవిచ్ఛేదన చేయాలి, ఎక్కడ ఆపాలి, ఎక్కడ ఆపకూడదు అన్న విషయం తెలియాలని నేను అస్పష్టంగా ఆ మంత్రం చదవటము, దాని అర్థము, ఫలితం కూడా చెప్పడం. ఇది చేసినప్పుడు ప్రజల్లో కొంచెం మార్పు వస్తుంది. ఎందుకంటే అర్థము విపరీతం అవ్వకూడదండి, సలక్షణంగా ఉండాలి. విపరీతం అవ్వకూడదు. అర్థము వ్యతిరేక అర్థం వచ్చేసరికి అమ్మవారికి మనం అపరాధం తర్వాత చెప్పుకుంటాం, కానీ ముందైతే అపరాధం చేసేస్తున్నాం కదా. అందుకని తెలిసి చేసినా తెలియక చేసినా మనం అపరాధం చేయకూడదు అనే ఉద్దేశంతో మనం అపరాధం చేయకుండా ఉండాలంటే లలితా సహస్రనామం ఎలా చదవాలి. ఇప్పుడు ఈ నామం ఉంది, రాగస్వరూప పాసాఢ్య క్రోధాకారాంకుశోజ్వల. నేను ఎక్కడ ఆపటల్లా,
ఎక్కడ ఆపినా రాగస్వరూప పాసాఢ్య అంటే ఏమిటి అర్థం? మరి దానికి సంపూర్ణమైనటువంటి అర్థం రాదు. అందుకని రాగస్వరూప పాసాఢ్య క్రోధాకారానికి సోజ్వల పూర్తిగా చెప్పిన తర్వాత దాని అర్థం మనం విశదీకరించగలుగుతాం. అర్థం వివరించాలంటే నామాన్ని పూర్తిగా చదువుకొని ఆ నామాల్లో ప్రతి పదము ఎలా ఉందో చూసుకోవాలి. ఇప్పుడు రాగము పాశము, రాగస్వరూప పాసాఢ్య, అమ్మవారి యొక్క స్వరూపము స్వభావము చెప్పుకుంటాం కదండి మనం. ఇప్పుడు ఈ స్వరూపము స్వభావము చెప్పుకునేటప్పుడు అమ్మవారి స్వభావం ఏమిటి? రాగము. రాగస్వరూపం అని చెప్తున్నాం. ఆవిడ స్వరూపమే రాగం అంటే అనురాగమే ఆవిడ. అనురాగ దేవత, అనురాగ దేవత ఆవిడ. ఎవరి మీదైనా ఆవిడకి రాగమే. అంతేగాని తెలిసి తెలియ తప్పులు చేసినా క్షమిస్తుంది. కానీ మనం ఇంకా ఎప్పుడు చిన్నపిల్లలాగానే ఉండకూడదు కదా. ఇప్పుడు స్తోత్రప్రియ అని ఒక నామం ఉందండి. ఆవిడని స్తుతి చేస్తే ఆవిడ చాలా సంతోషంగా ఉంటుంది. అమ్మవారిని సంతోష పెడితేనే కదా మనకి శుభాలు మంగళాలు జరిగేది. అందుకని ఆవిడని స్తోత్రం చేయాలి. స్తోత్రం చేస్తున్నప్పుడు అది స్తోత్రం కాకుండా మీరన్నట్టు విపరీతార్థము వ్యతిరేకార్థము వచ్చేట్లా స్తోత్రం చేస్తే మరి ఆవిడకి ఎలా భావం కలుగుతుంది? అమ్మని కూడా విసిగించకుండా ఆవిడ స్తోత్ర ప్రియ కనుక ఆవిడని ఎలా స్తోత్రం చేయాలో తెలుసుకొని అలా చేయాలి. ఇప్పుడు మానవ జీవితం ఇవ్వటమే చాలా గొప్ప వరం కదండి. మనకు మేధస్సు ఉంది, చెప్పేవాళ్ళు ఉన్నారు మనకి ఈ కాలంలో. ఒక 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళండి, లలితా సహస్రము చెప్పేవాళ్ళు ఎవరున్నారు? ఎలా చదవాలో విశదీకరించిన వాళ్ళు ఎవరున్నారు? ఎవరు లేరు. మనకి మంచి మంచి ప్రవచనకర్తలు మనకు మీడియాలో చక్కగా చెప్తూ మనకు దిశానిర్దేశం చేస్తున్నారు. వాళ్ళు ఫోన్లు ఉంటున్నాయి, వింటున్నాం. ఇదివరకు టీవీలో వచ్చిన టైంలోనే చూడాలన్నట్టుండేది. ఏ వసతి లేదు, ఏ వసతి లేదు. ఒక మనం ఎవరి దగ్గర నేర్చుకుంటే వాళ్ళ నోటి ద్వారా, వాళ్ళ పలుకు వాక్ ద్వారా అంతే. మేము ఒక చోట 50 ఏళ్ల క్రితం ఒక ఉపాసనా పరాల దగ్గర ఒక దేవత దగ్గర నేర్చుకుంటే ఎంత కష్టపడితే వచ్చింది లలిత సహస్రనామం. అది ఒకసారి వినగానే అంత వెళ్ళిపోదు కదండి. అవును. ఇంకొకటండి, లలితా సహస్రనామము ఎంత రమణీయంగా, ఎంత సౌందర్య శబ్దజాలంతో ఉంటుందో అంత లోతైంది కూడా. అది అంత లోతైంది. ఇది రహస్యనామాలు కదా అవి. ఇప్పుడు స్తోత్రప్రియానంగానే మనం ఏదో అమ్మవారి స్తుతి చేస్తే సంతోషిస్తుందన్న బాహ్యార్థం చెప్పుకున్నాం. దానికి రహస్యనామం ఇంకోటి ఉంటుంది, రహస్యార్థం ఇంకోటి ఉంటుంది. ఆ రహస్యం చెప్పామంటే అది చాలా విస్తృతంగా ఉండి అమ్మో ఈ నామం ఇంత గొప్పదా అన్న పులకింత మనకు వచ్చేస్తుంది, పులకింతే వస్తుంది. అందుకని రహస్యనామాలు కనుక ఆ రహస్య విశేషాలతో పాటు తెలుసుకోవాలి అమ్మవారి. ఇవి అందరూ చెప్పలేరు, చెప్పలేరు. అంతే. అది ఎంత కష్టపడితే ఆ రోజుల్లో నేర్చుకున్నారండి. టేప్ రికార్డులు లేవు. మళ్ళీ ఆమె దగ్గరికి వెళ్ళి కూర్చుంటేనే మళ్ళీ మనం ఈ రోజంతా పలికింది రేపొద్దున కరెక్టా కాదా అని తెలుసుకుంటే నేర్చుకోవాలి. అంతే. ఎంత కష్టపడితే అంటే ఆ గురువు గారు ప్రత్యక్షంగా చెప్తేనే మన తప్పులు మనకు తెలిసేవి. మానవ జన్మకి తన మనస్సుని దేవతకు అర్పణ చేసినప్పుడు మాత్రమే వాళ్ళు సమస్తమైనటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. నేను అనేటువంటి అహంభావం ఏ మనిషికి వచ్చినా అది ప్రయోజనం పొందనటువంటి జన్మే అవుతుంది. నేను అంటే ఎవరో తెలుసుకోవాలి అన్న మాట కూడదు. నేను అనేది ఎవరు అంటే అమ్మవారి యొక్క అంశని నేను. ఆవిడ ఏదైనా చేయిస్తేనే నేను చేస్తున్నాను. ఈ స్టూడియోలో ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాం అంటే ఇద్దరికీ అమ్మవారి యొక్క ఆదేశం ఉంది, నా గురించి మాట్లాడండి అని ఆవిడ ఆదేశించింది, మనం మాట్లాడుకుంటున్నాం. మన ప్రయోజనం ఏముంది ఇక్కడ? మన కృషి ఏముంది ఇక్కడ? ఆవిడ వాక్ ఇచ్చింది, మాట్లాడుతున్నాం, అంతవరకే. అలా ఇప్పుడు మన నామంలోకి వస్తారండి. రాగస్వరూప పాసాఢ్య అంటే రాగం అనేది ఆవిడ స్వరూపము. రాగస్వరూప పాశము, ఆ రాగంతో పాశం ఉంటుందండి. మీరు పాశం అనే మాట వినేయండి. సాధారణంగా యమపాశ అంటారు అందరూ, కానీ యమపాశం ప్రేమ పాశం ఉంది కదండి. యమపాశం కన్నా చాలా గొప్ప, మా మనసుకి బాధ కలిగించేది, సంతోషం కలిగించేది. యమపాశం పడ్డాక జీవితం ఏం లేదు, ప్రేమ పాశం పడితే జీవితం అంతా మధురమే, జీవితం అంతా మధురమే. అందులో కొంచెం ఏదైనా తేడా వచ్చినా ఆ పాశం లాగుతూ ఉంటుంది, పేగుబంధం లాగుతూ ఉంటుంది. ఎక్కడో ఉంటారు, వాళ్ళని చూడాలి, వాళ్ళతో మాట్లాడాలి అని ఎంతెంత బంధం ఉంటుందండి, ఎంత బంధం ఉంటుంది. అందుకని అమ్మవారు రాగస్వరూప పాసాఢ్య. అమ్మవారు రాగం అనేటువంటి ఒక పాశంతో ఆవిడ యొక్క స్వరూపాన్ని నిర్మించుకుంది. ఆవిడ స్వరూప నిర్మాణం ఎట్లా ఉంది అంటే రాగము పాశము.
అవి రెండు మనకి ఇచ్చింది. ఇచ్చినప్పుడు ఏమండి క్రోధాకారాంకుశోజ్వల పూర్తిగా వ్యతిరేకం దీనికి. మళ్ళీ చూడండి ఆ నామరచన ఎంత గొప్పగా ఉందో చూడండి. రాగము పాశము అనేది అమ్మవారు స్వరూపంగా చెబుతూ క్రోధము అంకుశము పక్కనే చెప్తున్నాడు. క్రోధాకారాంకుశోజ్వల చూసారు, దర్శించారు. అమ్మవారు ఒక పక్కన ఇట్లా పెట్టుకుని ఒక పక్కన ఇట్లా పెట్టుకుంది. ఎందుకు పెట్టుకుంది అంటే మనిషి స్వభావం ఆవిడకి తెలుసు కనుక కాచి వడబోతుంది మనందరినీ అమ్మవారు. ఇప్పుడు రాగం ఉన్న చోట అండి, రాగం ఉన్న చోట పాశం ఎలాగో ఉంటుంది కదా. ఒక మనిషితో ఒక కడుపున పుట్టిన పిల్లలే అవ్వచ్చు, కట్టుకున్న భర్తే అవ్వచ్చు, అక్క చెల్లెళ్ళు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, వాళ్ళు మనకి ఎంతో ప్రేమగా ఉంటారు. అంతే కదండి. మన పాశం అనేది అమ్మవారు వేసిందే మన ఇద్దరికి, అలా వేసి పెట్టుకుంది మన ఇద్దరిని. అంతే అంతే. అమ్మవారి గురించి ఇంత అద్భుతంగా నేను ఇక్కడ చెప్పగలుగుతున్నానంటే ఆవిడ రాగస్వరూప పాశాఢ్య శ్రీలక్ష్మి గారికి విజయశ్రీకి అంతే. శ్రీశ్రీలు కలిసినాయి మనకి. ఈ మనిషికి ఆ క్రోధాకారాంకుశోజ్వల ఎలా ఇచ్చిందంటే మనిషికి ప్రేమ ఉన్న చోట కోపం పక్కనే ఉంటుందండి. ఎంతో ప్రేమిస్తాం ఆ మనిషిని, చిన్న తప్పు చేసిన ఆ వ్యక్తి మనకు కోపం వచ్చేస్తుంది. ఎందుకు అంత ప్రేమిస్తున్నాంగా, అంత ప్రేమిస్తున్నాం కనుక. అందుకని రాగం ఉన్న చోట క్రోధం ఉంటుంది, పాశం ఉన్న చోట అంకుశం ఉంటుంది. ఆ పాశాన్ని కొయ్యాలిగా, మరి వేగుబంధం కోస్తేనేగా పోయింది మనకి. అందుకని ఆ నామరచన ఎంత బాగా చేశారో చూడండి. క్రోధ అంకుశ ఉజ్వల, క్రోధాకారాంకుశోజ్వల. అది క్రోధము అంకుర దశలో ఉంటుంది, ఎప్పుడు పక్కన మొలకెత్తడానికి రెడీగా. ఇక్కడ ప్రేమ ఉందిగా. ఇవాళ వస్తారని చెప్పావు 4 గంటలకు, నేను 3 నుంచి ఎదురు చూస్తున్నాను, రాలేదు అని రాగానే వాళ్ళ మొహాన్ని అనేస్తాం మనం. ఎందుకు? వాళ్ళు రాలేదనే తపన, ఆరాటం, కోపం కాదు. ఎదురు చూసాంగా వాళ్ళ గురించి, ఆ ఎదురు చూసిన బాధతో అయ్యో ఆ పాశంతో మనం వెంటనే కోపం తెచ్చేసుకుంటాం, అరిచేస్తాం కూడా. ఒకసారి మనకి అణుచుకోలేనటువంటి ఆవేశము కోపము వస్తే ఆ క్రోధాకారాంకుశోజ్వల కదా, అంకుశం లాంటి మాటలు కూడా వాళ్ళని అంటాం. ఇదంతా ఎందుకు? రాగస్వరూప పాశాఢ్య అమ్మవారు. ఈవిడ రాగము పాశముతో మనని బంధించడంతో ఆ రెండిటిని అంటి పెట్టుకుని ఉంటాయండి క్రోధము అంకుశము. ఆ క్రోధం వచ్చేస్తుంది అంతే. అయ్యో ఈ మనిషిని మనం ఇంతగా ఊహించి ఇంతగా ప్రేమిస్తే ఇతను కానీ ఈమె కానీ మనని మళ్ళీ లెక్క చేయకుండా తిరుగుతున్నారు, మనం చెప్పిన టైంకి కూడా కనీసం రావట్లా, మనం మాట్లాడితే ఫోన్ తీయట్లేదు, ఇలా కోపం వచ్చేస్తుంది మనకి. ఇంత చక్కటి మానవ స్వభావాన్ని ఆవిడ ఆ నామంలో పొందుపరిచింది. ఆ చక్కగా వసిన్యాది వాగ్దేవతలు అందరికీ పంచారు మనకి. లేకపోతే మనకి ఈ నామాలు తెలిసేవే కాదు. ఆ వసిన్యాది వాగ్దేవతలు ఆవిడని స్తుతిస్తూ ఇవన్నీ మనకి చెప్పి పంపించారు. ఆ హయగ్రీవ అగస్త్యులేమో మనకి అందించారు. లేకపోతే ఈ లలితా సహస్రం ఇంత అద్భుతమైన నామాలతో ఎవరు అందిస్తారండి మనకి? మనలాంటి జీవితాలకి ముక్తిని, మోక్షాన్ని, బతుకునంతకాలం అద్భుతమైన ప్రయోజనాల్ని పంచే ఈ లలితా సహస్రాన్ని మనకి భూలోకానికి తెచ్చిన అగస్త్య హయగ్రీవ సంవాదకులకి మనం జీవితాంతం రుణపడి ఉండాలి. హయగ్రీవ అగస్త్య సంవాదమే లేకపోతే లలితా సహస్రం ఇవాళ రోజున ఏ మానవుడికి తెలిసేది కాదు. వాళ్ళు మహామహా ఋషులు కనుక వాళ్ళకి తెలిసింది. మనలాంటి మానవులకి ఎలా తెలియాలి? మరి మన మీద వాళ్ళు రాగస్వరూప పాశాఢ్య మన దగ్గర. హయగ్రీవుడు అగస్త్యుడికి మనం అంటే చాలా ప్రేమ. ఈ లెక్కన మన గోత్రాలే అవి గోత్రీకులకు అందించాలని చెప్పి హయగ్రీవుడు అగస్త్యుడు చాలా రాగస్వరూపంతో చక్కగా మనకు అందించారు. అవి అందించిన దాన్ని మనము చక్కగా అంటే వాటిని సద్వినియోగం చేసుకోవాలి. అందుకని ఆవిడ ఏం చెప్తుందంటే దీంట్లో నీతి చివరికి రాగము పాశము నువ్వు పెట్టుకోవడమే తప్పురా బాబు అని చెప్తోంది. అవి పెట్టుకుంటే క్రోధము అంకుశము నీకు వచ్చేస్తాయి. మరి క్రోధం ఉండకూడదు కదా మేడం. దీంట్లో ఒకటి ఉంది, రాగస్వరూప పాశాఢ్య. ధ్యా ఉందిగా, అంటే దాని చేత బంధింపబడ్డాం మనం. బంధింపబడకూడదు, ప్రేమ ఉండాలి. ఆ ప్రేమ అనేది కొంత ఒక నియమ పద్ధతిలో ఉండాలి, కొంతవరకు నియంత్రించాలి ప్రేమని. ఎవరి మీదైనా అండి ఎక్కువ ప్రేమ పెట్టుకుంటే అంత దుఃఖం మనం మొయ్యాల్సి వస్తుంది. ఎక్కడ అదే ఎత్ర రఘునాథ గీత్రం తత్ర కృతమస్తకాంజలి అన్నట్టు ఎత్ర ప్రేమ తత్ర దుఃఖం. అది నిస్సంశయం. ఎక్కడైతే ప్రేమ ఉంటుందో, ఎందుకంటే మనం వాస్తవం మాట్లాడుకుంటే ప్రేమించిన మనిషి
మనకి వ్యతిరేకంగా మాట్లాడితే కోపం రావటం, మళ్ళీ కలిసిపోవటం సామాన్యమే. కానీ చాలా విడదీయలేనటువంటి భార్యాభర్తల సంబంధాలు, తల్లి పిల్లల సంబంధాలు ఉంటాయి. ఇవి ఎవరికెవరు శాశ్వతం అండి? ఎవరికెవరు శాశ్వతం? ఈ శాశ్వతత్వం ఇద్దరు వ్యక్తుల మధ్య, ఇద్దరు మనుషుల మధ్య లేనప్పుడు ప్రేమ పెట్టుకున్న నాళ్ళు దుఃఖానికి కూడా రెడీ అయి ఉండాలి మనం. మనిషి జన్మే దుఃఖతరం. ఎందుకంటే మనకి పంచభూత నిర్మాణమైనటువంటిది మానవ శరీరం. పంచభూతాల్లో అనేక శబ్ద స్పర్శ రూప రస గంధాదులు ఉంటాయి. ఇవన్నీ పంచతన్మాత్రలు. మరి పంచభూతాలకి పంచతన్మాత్రలు ఉన్నాయి. శబ్దము, స్పర్శ, రూపము, రసము, గుణము, ఇవన్నీ మనకి సెంటిమెంట్స్ అంటున్నాం ఇప్పుడు, లేకపోతే బాడీ కెమిస్ట్రీ అంటున్నాం. బాడీ కెమిస్ట్రీ అయినా శబ్ద స్పర్శ రూప రస గంధాదులు ఉండేసరికి మనం ప్రేమను నియంత్రించలేం. ప్రేమను నియంత్రించలేకపోయినప్పుడు దుఃఖాన్ని కూడా తప్పనిసరిగా అనుభవించాలి. అది తెలిసే ప్రేమిస్తున్నాంగా, తెలిసే ప్రేమ. ఎందుకంటే ప్రేమించకుండా ఉండలేం. శబ్దము స్పర్శ ఉంది కదండి, స్పర్శ. ఈ స్పర్శ గురించి మనం ఇంకొక ఎపిసోడ్ చేద్దాం శ్రీలక్ష్మి గారు. స్పర్శ గురించి భారతీయులు ఎంత అద్భుతమైనటువంటి మడి ఆచారాలు అనేటువంటి ఒక చక్కటి వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రతి మనిషికి మడి ఆచారం ఎంత ముఖ్యమో చెప్పారు. అంతకు ముందండి మడి ఆచారం అంటే వీళ్ళు మరీ మూర్ఖత్వం, వెనకటి వాళ్ళు అది. కానీ భగవంతుడు కళ్ళు తెరిపించాడు. కరోనా టైంలో ఎంగిలి తినకూడదు, ఒకళ్ళు తాగిన గ్లాసులు ఒకళ్ళు కంటిన్యూగా సీసాలు, ఎవరు ముట్టుకోకూడదు అన్నాడు. ముందు మడి కట్టుకున్నారంటే ఎంత వ్యంగ్యమో అసలుకి. ఎప్పుడు వీళ్ళు మడి కట్టుకుని ఉంటారు అని తెలుసుకున్నారుగా. ఆ మడి యొక్క ప్రయోజనమే తెలుసుకున్నారుగా. జీవితమే మడి. అలాంటి కళ్ళు అంటే కనువిప్పు కలిగేటువంటి ఒక మంచి విషయాన్ని ప్రపంచానికి, మొత్తం భారతదేశానికి కాదండి, ప్రపంచానికి మొత్తానికి అమ్మవారు బోధించింది. తెలుసుకోండి మడి ఆచారాలు. భారతీయ శాస్త్ర సంప్రదాయాల్లో ఉన్న మడి ఆచారాలు ఎంత గొప్పవో తెలుసుకోండి అని గుర్తు చేసి. బాధాకరమైన విషయమే కరోనా. ఆ బాధాకరమైన విషయంలో ఇది కూడా బోధించింది. అంటే ఇది పాటించకపోవటం వల్లనే మీకు బాధాకరమైన విషయాలు పట్టుకున్నారు. కరెక్టే కదా. ఎందుకంటే శబ్ద స్పర్శ రూపరస గంధాదులు ఎప్పుడైతే ఉన్నాయో నువ్వు స్పర్శతో నువ్వు బంధాన్ని ఏర్పరచుకుంటావు. అందుకే మన వాళ్ళు ఎవ్వరూ కరచాలనం చేయనివ్వరండి. నమస్కారమే. ఆ కరచాలనంలో మొత్తం వైబ్రేషన్స్ అవతల వాళ్ళకి వెళ్ళిపోతాయి. వైబ్రేషన్స్ వెళ్ళిపోతాయి. మరి ఇవి అయస్కాంతాలు, పంచ అయస్కాంతాలు ఇవి. ఇలాగే. అందుకని ఈ వేళ్లల్లో, ఈ వేళ్లల్లోని పాదానికి ఉన్న వేళ్లల్లోనూ చేతికున్న వేళ్లల్లోనూ చాలా శక్తులు ఉంటాయి. అందుకని ఈ శక్తిని మనం ఎవరికి కూడా ప్రసారం చేయకూడదు. మన శక్తి మన దగ్గరే ఉండాలి. మీరన్నట్టు ఎవరికైనా శక్తి ప్రసారం చెయ్యాలి అంటే ఆనాడు ఆవిడ గాంధారి దుర్యోధనుడికి ఆశీస్సులు, ఆవిడ శక్తిని అంతా వేసి ఇస్తుంది. ఇతను మధ్యలోనే వెళ్ళిపోతాడు. వెనక్కి తిరిగి చూడక నాయన అంటే తిరిగి చూస్తాడు. ఆ చోటంతా ఆయన మరణించాల్సి వస్తుంది. ఎందుకంటే తొడల వరకే ఆయనకు శక్తి వచ్చింది. తొడ కింద నుంచి లేదు శక్తి. తొడల మీద కొట్టేశాడు భీముడు. మరి ఆ గాంధారీదేవికి ఎంత శక్తి ఉందంటారు? మహాపతివ్రత. భర్త చూపు లేదని ఆమె కూడా కళ్ళ గద్దలు కట్టుకున్నంత మహాపతివ్రత. ఆమె శక్తి సామాన్యం. మరి తల్లి శక్తి ఇంకా తల్లి అంటే అసలు ఆవిడని మించినదే లేదు కదండి. తల్లిని మించిన పదార్థమే లేదు సృష్టి మొత్తంలో. తల్లి వాక్కు, తల్లి శక్తి, తల్లి స్పర్శ. అతనికి శక్తి ప్రసారం చేసింది ఆవిడ ఎదురుకుండా కూర్చోబెట్టి. అందుకని శక్తి ఆవిడలో ఉంది కదా, ఉంటేనే ప్రసారం చేయగలిగింది. అందుకని అత్యవసర పరిస్థితుల్లో సుత శతంబు కోల్పోవటం ఇష్టం లేక ఆవిడ శక్తి ప్రసారం చేయాల్సి వచ్చింది. ఆవిడకి తెలిసింది అన్యాయం అని. అయినా కూడా పుత్ర ప్రేమ కదా, రాగస్వరూప పాసాధ్య ఇక్కడ చెప్పాలి మనం. ఆవిడ క్రోధం తప్పల, దుఃఖం తప్పల. ఇంత రాగం. దుర్యోధను కొడుకు కుపుత్రో జాయతే కుమాత నా భవతని ఉందండి. చెడ్డ పుత్రుడు పుడతాడు కానీ చెడ్డ తల్లి ఉండదు అక్కడ. పాపం ఆవిడ ఏం చేసింది, వచ్చి అడిగాడు కొడుకు. మరి తను రాజనీతి అన్నారే మీరు ఇందాక, ఈ రాజనీతి ఇక్కడ ఉపయోగించింది ఆవిడ. ధర్మం కాదు, రాజనీతి ఉపయోగించింది. ఆవిడ రాజమాత కదా, మరి రాజమాత కనుక రాగస్వరూప పాసాధ్య అయిపోయింది ఆవిడ. తర్వాత క్రోధాకారంకు చదువులో అనుభవించింది. మనం మహాభారతమే ఒక ఉదాహరణగా చెప్పుకుంటే రాగము స్వరూపము ఆవిడ ఎప్పుడైతే చెప్పుకుందో క్రోధము అంకుశం లాంటి బాధలన్నీ ఆవిడ పడాల్సి వచ్చింది. అందుకనే వింటే భారత వినాలి, వింటే గార్లే వినాలన్నారు. అలా
మన నామానికి అంత అత్యద్భుతమైనటువంటి వివరణ ఉందండి. ఫలితం చెప్పండి. ఫలితం అండి, ఈ నామం విన్న వాళ్ళకి రాగము పాశము రెండు ఉన్నాయి కదా, ఇవి సద్వినియోగం చేసే పద్ధతిలో అవి వాళ్ళల్లో బాగా వృద్ధి చెందుతాయి. అంటే కొంతమంది అపాత్ర దానం చేస్తారండి. కొంతమందిని మనం తెలియక వాళ్ళు మంచి వాళ్ళు అనుకుని వాళ్ళని ఇష్టపడతాం, వాళ్ళని ప్రేమిస్తాం, తర్వాత చాలా దుఃఖపడతాం. అసలు ప్రేమ అంటేనే దుఃఖం కదా. కానీ దీంట్లో కూడా సద్వినియోగము దుర్వినియోగం ఉన్నాయి కదా. కొంతమంది మంచి వాళ్ళకి మనం ప్రేమ అందిస్తాం, వాళ్ళు అందిపుచ్చుకొని దాన్ని దుర్వినియోగం చేయకుండా ఉంచుకుంటారు. కొడుకు అవ్వచ్చు, కోడలవచ్చు, కూతురు అవ్వచ్చు, అల్లుడు అవ్వచ్చు, ఎవరన్నా అవ్వచ్చు, లేకపోతే సమాజంలో మనకున్నటువంటి స్నేహితులు బంధువులు అవ్వచ్చు. ఆ ప్రేమని సద్వినియోగం చేసుకోవాలి. అలా కాకుండా దుర్వినియోగం ఎప్పుడైతే చేస్తారో మనం అపాత్ర దానం చేసినట్టే. అర్హత లేని మనిషిని మనం ప్రేమించాం కదా, అప్పుడు ఆ ప్రేమ ఫలితం ఎలా అనుభవించాలంటే క్రోధాకారాంకు సోజ్వల. అయ్యో ఈ మనిషిగా మనం ఇంత కష్టపడి ఇన్ని చేసాం, చూడు ఎటువంటి ద్రోహం చేశాడు ఇప్పుడు మనకి అని బాధపడటం అనేది ఆడవాళ్ళకి అత్యంత సహజం అయిపోయింది ఈ రోజుల్లో. వాళ్ళు వచ్చి మావి మాటలు చెప్పి ప్రేమలో దింపుతారు ఆడపిల్లల్ని, మోసపోతారు. ప్రేమించిన నాళ్ళు వాడే సర్వస్వం అనుకుంటారు. ఈ మధ్యకాలంలో ఒక మంచి విషయం నేను విన్నానండి. ఆడవాళ్ళుట ఒకసారి ప్రేమించగానే వాళ్ళు ఒక కట్టెని వేసేసుకుంటారు, నాకు ఇతను తప్ప ఇంకెవరు అక్కర్లేదని. మగవాళ్ళుట ఆ ప్రేమించిన స్త్రీ భుజం మించి బయటకు చూస్తూ ఉంటారట. ఎంత అద్భుతంగా ఉందండి ఇది, ఎంత అద్భుతంగా ఉంది ఇది. చూడండి, భుజం మించి అవతల ప్రపంచాన్ని చూస్తుంటారు. ఈ అమ్మాయి భుజం మించే చూస్తారు, మళ్ళీ ఆలింగనం చేసుకుంటారుగా. ఈ ప్రేమికులు ఆలింగనం చేసుకున్నప్పుడు ఆ అమ్మాయి ఏమో కళ్ళు మూసుకుని ఉంటుంది, తన్మయం. ఆహా, నా భర్త ఇంత మంచివాడు, నా ప్రేమికుడు ఇంత మంచివాడు, ఇంకా నాకు ఎవరు అక్కర్లేదు, అమ్మాయి కళ్ళు మూసేసుకుంటుంది. ఆ రాగం అనేది ఎప్పుడైతే ఆడపిల్లలకు ఉంటుందో వాళ్ళొక ముఖానికి ఒక ముసుగు వేసేసుకున్నట్టే, ఇంకా నాకు ఈ వ్యక్తి నాకు ప్రపంచంలో ఏం అక్కర్లేదు, అబ్బో నేను ఆయన విడిచిరాను, నేను వస్తే ఆయన వంట వండుకోవాలి, ఇబ్బంది అయిపోతుందని పెళ్ళైన రోజు నుంచి ఆ అమ్మాయి ఆలోచిస్తుంది. మనం అనేసుకుంటాం, వాళ్ళు అనుకోరు అవుతుంది. కానీ మగవాళ్ళు ఏం చేస్తారంటే, కొన్నవాళ్ళు అంటే అందరు మగవాళ్ళు అని మనం అనుకోకూడదు. కొంతమంది ఈ కాలంలో ఉన్న ప్రస్తుతం యువతి యువకుల సమస్యలు మనం పేపర్లలో చదువుతున్నట్టు ఇప్పుడు ఎక్కువ అయ్యారు. విచ్చలవిడితనం ఎక్కువ అయిపోయింది బాగా. అంటే రాగస్వరూపం పెట్టుకొని దాన్ని క్రోధాకారంకు సద్వులు ఎలా జరిగింది, మొక్కలకు ఒక్కల కింద నరికేయటమే కదా ప్రేమించిన అమ్మాయిని. సో ఈ రకంగా ఈ నామంలో మనకి ఎటువంటి నియంత్రణ పద్ధతిని అమ్మవారు ఇస్తుందంటే, రాగస్వరూప పాసాఢ్య, దీన్ని బట్టి బంధించబడుతున్నారు మీరు. ఈ బంధింపబడినటువంటి రాగము పాశము కూడా మీకు దేనికి హేతువులు అవుతున్నాయి? క్రోధము అంకుశము, ఈ రెండు కూడా బాగా క్రోధాకారాంకుశోజ్వల అమ్మవారి ఈ రెండిటితో కూడా చాలా, అదే తర్వాత నామం మనోరూపేక్షకోదండ పంచతన్మాత్ర సాయకాలు. అయితే ఈ నామంలో ఆవిడ హెచ్చరిక చేస్తోంది మనని, జాగ్రత్తగా ఉండండి, అపాత్ర దానం చెయ్యొద్దు. అపాత్ర దానము వాక్కు దగ్గర నుంచినండి మనసు వరకు. ఒక మంచి ఫ్రెండ్ ఉందని చాలా నమ్మి మన మనసు ఇచ్చి మనం కష్టం సుఖం అన్నీ చెప్పుకున్నాం, తర్వాత పక్కకి వెళ్ళంగానే ఒక 2 ఏళ్ళు అయ్యాక మనతో వాళ్ళకి ప్రయోజనాలు అయిపోతాయి, మన మీద వెళ్ళి అన్నీ పక్క వాళ్ళకి చెప్పి వాళ్ళ దగ్గర ప్రయోజనం పొందుతారు స్నేహితులు కూడా, మన రహస్యాలని వాళ్ళకి చెప్పి. అందుకని భర్తృహరండి షడ్మిత్ర లక్షణం అని ఒక శ్లోకం రాశాడు, మనం అది కూడా చెప్పుకుందాం. నిజమైన మిత్రుడు ఎట్లా ఉండాలంటే ఆ రహస్యాలను కూడా దాచి ఉంచిన వాడే నిజమైన మిత్రుట. అట్లా ఇవన్నీ ప్రపంచంలో జరుగుతున్న విషయాలే కనుక, సృష్టికి పూర్వం ఉన్న పూర్వజ అమ్మవారి నామం. పూర్వజ ఆవిడ ఎప్పుడు పుట్టిందో, సృష్టికి పూర్వం ఎప్పుడు వెలిసిందో ఎవరికి తెలియదు. పూర్వజ ఆవిడ నామం, పూర్వం ఉంది, అప్పటి నుంచి పుట్టి ఉంది. ఆవిడ కలికాలంలో మనుషులు పడే బాధల దగ్గర నుంచి ఆవిడ నామాల్లో మనం ప్రకటించేసి, ప్రకటయోగిని కదా అమ్మవారు, ప్రకటయోగిని. అట్లా ఆవిడ రాగస్వరూపం చేత మీరు పాసాఢ్యులు అయినప్పటికీ కూడా క్రోధాకారాలు అనేవి కూడా మీకు చుట్టుముట్టుకుని ఉంటాయి. మీరు రాగము పాశమే కాదు బంధింపబడటానికి, దుఃఖము క్రోధము అంకుశము ఇవన్నీ కూడా మీకు చుట్టుకొని ఉంటాయి. కవల పిల్లలు ఈ రెండు, కవల పిల్లలు. మనము ఈనాటి యువతరము వివేకంతో ఈ నామం యువతరానికి చాలా ఉపయోగం అండి. ఈ నామము జరిగేవన్నీ. అందుకనే వీళ్ళు ప్రతీది కూడా ఏంటంటే ఆలోచించుకుని ముందు అడుగు వేయాలి.
ఒక అతను వచ్చేసేసి ఐ లవ్ యూ అని చెప్పంగానే వీళ్ళు మొత్తం రాగస్వరూప పాసాఢ్యాలు అయిపోకూడదు. తర్వాత క్రోధాకార అంకుశోజ్వల నామం పక్కనే ఉంది కనుక అది కూడా ఆలోచించుకోవాలని అమ్మవారు హెచ్చరిస్తోంది. ఈ రోజుల్లో యువతకి చాలా ఆడవనివ్వండి మగవనివ్వండి చాలా మందికి ఈ నామం చాలా ప్రయోజనకరంగా ఉంది. మీరంటే ఆడపిల్లలు కూడా అలాగే ఉన్నారు. పెళ్లి చేసుకున్న మొన్నాడు ప్రియుడితో లేచిపోయే ఆడపిల్లల్ని కూడా మనం చాలా మందిని చూస్తున్నాం. యువత మొత్తం అలాగే పక్కదారి పట్టిపోయింది. అబ్బాయి అవని వివేకంతో ఈ నామం గనక పఠిస్తే వాళ్ళ జీవితము సుఖశాంతి అంటే వాళ్ళు తప్పటడుగు వెయ్యరు. ఈ నామపారాయణ 108 సార్లు చేసినప్పుడు వీళ్ళకి తప్పటడుగు అనేది ఉండదు. వీళ్ళకి ఆలోచించుకుంటారు. ఎక్కడ రాగం ఉందో అక్కడ క్రోధం ఉంటుంది అని ఆలోచించుకొని యువత బాగుపడుతుంది, వారి తల్లిదండ్రులు కూడా సుఖంగా ఉంటారు. పిల్లలకి అంత వివేకం ఉందంటే వాళ్ళు గుండె మీద చేసుకుని ఉంటారు. ఎక్కడ తప్పు మార్గం పట్టిపోతారని తల్లిదండ్రులకి మనశ్శాంతి లేకుండా అయిపోయిందిగా. ఎంత పేరుండేవండి, ఎంత కీర్తన ఉండేవండి. తల్లిదండ్రులు మానసికంగా చాలా బాధ, చాలా పిల్లలు చేయకపోయిన తల్లిదండ్రులు చేసిన వాళ్ళకి సరైన మార్గం దొరుకుద్ది. భక్తి ఉన్న పిల్లలు తప్పకుండా చేసుకుంటే ఇంకా అద్భుతమైన ఫలితం ఉంటుంది. చాలా మంచి విషయం, చాలా అద్భుతమైన నామాన్ని ఈ తరం యువతకి అందించారండి. అవునండి, చాలా సంతోషం విజయశ్రీ గారు. మరోసారి చెప్తున్నానండి, రాగస్వరూప పాసాఢ్య క్రోధాకారాంకుశోజ్వల అనే నామాన్ని 41 రోజులు 108 సార్లు రోజు పఠిస్తే తప్పనిసరిగా వాళ్ళ మనస్సు మీద వాళ్ళకి నియంత్రణ ఉంటుంది. ఆచితూచి అడుగు వేస్తారు. ఎవరైనా యువతకు ముఖ్యంగా కావాల్సింది కనుక కొంతమంది పెద్దవాళ్ళు కూడా అలాగే ఆలోచించకుండా కొన్ని తప్పటడుగులు వేస్తున్నారు ఈ రోజుల్లో. అలా కాకుండా ఆచితూచి సరైనటువంటి అడుగులు వేసేటువంటి అవకాశాన్ని ఈ నామపారాయణం ప్రజలందరికీ కూడా చెప్పండి అందరికీ కూడా ఇస్తుందండి. రాగస్వరూప పాసాఢ్య క్రోధాకారాంకుశోజ్వల. శ్రీమాత్రే నమః. విజయశ్రీ గారు, ఈ రోజు లక్కీ డ్రాలో ఎవరు అమ్మవారి అనుగ్రహం పొందుతారు? తప్పకుండా లాటరీలో ఎప్పుడు వస్తాయో అని కొంతమంది నిరుత్సాహం వెలిబుచ్చి నాకు ఫోన్లు చేస్తున్నారు. అందరికీ తప్పకుండా వస్తుందండి, రాకపోవటం ఏం లేదు. మేము అందుకనే రోజు కూడా లాటరీలు తీస్తున్నాము. మీ అందరికీ పుస్తకాలు అతి త్వరలో వస్తాయి. అమ్మవారి అనుగ్రహం ఉండబట్టే మీరు ఎందరూ ఈ ప్రోగ్రాం చూస్తున్నారు. దానికి తగ్గట్టుగానే అతి త్వరగా మీ అందరికీ పుస్తకం చేరుతుంది. ఆ బాధ్యత మాది. నమ్మకంతో ఉండండి, ఎక్కువగా ఎదురు చూడకండి. త్వరలోనే అమ్మవారు మీ ఇంటికి వస్తుంది పుస్తక రూపంలో. మీరు హామీ ఇచ్చారు, ఇంకా అంతకన్నా ఏంటి, సాక్షాత్ అమ్మవారి. అంతే. ఇప్పుడు చూద్దామండి మనం ఎవరో. అమ్మో, భారతదేశంలో అమ్మాయి కాదు ఈవిడే. కెనడా నుంచి తన్మయి అనే అమ్మాయికి, ఆవిడకి కెనడా నుంచి తన్మయి అనే ఆవిడ మనకి పుస్తకం ఆవిడని అనుగ్రహించింది. అమ్మవారి అనుగ్రహం ఆవిడకి లభించింది. తప్పనిసరిగా ఈ పుస్తకం అమ్మ నీకు త్వరలో మేము అందించడానికి ప్రయత్నం చేస్తాం. తన్మయి చాలా అదృష్టవంతురాలు అమ్మ. ఈరోజు నామం చాలా మంచి నామంలో ఈరోజు నీ పేరు వచ్చింది. రాగస్వరూప పాసాఢ్య క్రోధాకారాంకుశోజ్వల అనుకొని నామం పఠిస్తూ ఉంటే ముందు భవిష్యత్తు చాలా గొప్పగా ఉంటుంది. ఈ ఎపిసోడ్లో వివరం అంతా చెప్పాము. చాలా సంతోషం తల్లి. మీకు తొందరలోనే ఈ పుస్తకం అందుతుంది.